హైదరాబాద్కి చెందిన ఒక టాప్ కంపెనీ వియత్నాంలో ఒక పెద్ద ఫార్మా పార్క్ కడుతోంది. ప్రపంచమంతా కొత్త ఫ్యాక్టరీస్ కోసం ఇండియా వైపు చూస్తుంటే ఇక్కడ 19,000 ఏకర్స్ హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు సడన్ గా క్యాన్సిల్ అయింది. దీనితో సుమారు 80,000 కోట్ల రూపాయలు ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయాయి. ఇది చూసి వియత్నాం వెంటనే రెడ్ కార్పెట్ పరిచింది. 0% ట్యాక్స్ ఆఫర్స్ చేస్తోంది, ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తోంది, ఫారిన్ ఇన్వెస్టర్స్ ని వాళ్ళ వైపు తిప్పుకుంటోంది. అంతేకాదు విరూపాక్ష ఆర్గానిక్స్ లాంటి కంపెనీస్ ఫార్మా సిటీ క్యాన్సిల్ అవడంతో తెలంగాణని వదిలేసి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు దగ్గర ఉన్న ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇది జస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ మాత్రమే. ఇంటర్నేషనల్ లెవెల్లో వియత్నాం మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఫార్మా ఇండస్ట్రీలో చైనాకి ఆల్టర్నేట్ ఇండియా అని అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్లోని ఫార్మా సిటీ పూర్తిగా స్క్రాప్ అయిపోయింది. కళ్ళ ముందే ఒక 2,50,000 కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఎంపైర్ మారిపోతుంది. ఇది జస్ట్ ఒక చిన్న బిజినెస్ మూవ్ కాదు, ఇది ఒక తరం నాటి మోనోపలిని డిస్మాండిల్ చేయడం. ఈ టాపిక్ మీద ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి.